ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రెడ్తో క్యారమెల్ కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కేక్ తయారు చేయడానికి ఓవెన్ అవసరం లేదు, కేక్ ప్యాన్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ డెలీషియస్ కేక్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, షుగర్, 6-7 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. కట్ చేసి మిక్సీలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేయాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి 2 గ్లాసెస్ పాలు తీసుకొని కళాయి పెట్టి కళాయిలో ఈ పాలని మరిగించుకోవాలి. చల్లార్చిన పాలైనా పర్వాలేదు. ఈలోపు చిన్న గ్లాస్ పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మరిగించిన పాలల్లో షుగర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో వేయాలి. ఇలా వేసిన వాటిని ఒకసారి తిప్పుకోవాలి, మంచి కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో షుగర్ తీసుకొని క్యారమెల్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో షుగర్, వాటర్ వేయకుండా వాటిలో వచ్చే వాటర్ సరిపోతుంది. వాటిని ఇలా తిప్పుకుంటే ఆరెంజ్ కలర్ వచ్చే వరకు ఉంచేసి మనం ఏ ప్యాన్లో అయితే కేక్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో అందులో ఈ క్యారమెల్ని వేయాలి. వేసి స్ప్రెడ్ చేసుకోవాలి కింది వైపు మొత్తము. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్, బ్రెడ్ స్లైసెస్ కలిసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దానిలోనే మనం ఇప్పుడు పెట్టుకున్న కేక్ మిశ్రమం ఏదైతే ఉందో అది 20 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనము ఒక ప్లేట్ తీసుకొని దాన్ని బోర్లిస్తే ఇలా కేక్ అనేది వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, డెలీషియస్ కేక్ ఎలా ఉందో. దీని మీద మన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుందాము. కేక్ అయిపోయింది. నా బర్త్డే అని మా పిల్లలందరూ క్లాప్స్ కొడుతున్నారు. కేక్ కట్ చేస్తున్నాను. ఎంత డెలీషియస్గా ఉందో చూసారా ఫ్రెండ్స్. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్మోస్ట్ కేక్ అయిపోయింది తినేయడము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా పిల్లలందరూ ఇంట్లో పిల్లలంతా తినేస్తున్నారు. మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో పిల్లలందరికీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.